ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వెంకటరమణ స్వామి టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమీపంలోని మరో 4 టింబర్ డిపోలకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం లేకపోయినా 3 లారీల కలప పూర్తిగా దగ్ధమైందని, సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని గౌడి నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి నిన్నంతా వర్షం వలన మేము కూడా 9 వరకు ఉండి మొత్తం చూసుకుని వెళ్ళిపోయాం. మేము దింపేసాం మొత్తం. ఫోన్ చేసి అలా ఫైర్ అవుతుంది ఫోన్ చేశారు. ఇమీడియట్లీ ఫైర్ ఫోన్ చేసి ఫైర్ వచ్చి వెంటనే మంటల్ని ఆర్పారండి. మొత్తం ఇంచుమించే చాలా కర్ర కాలిపోయింది, మిషనరీ డ్యామేజ్ అయిపోయింది, మోటార్లు కాలిపోయింది, షెడ్ కాలిపోయింది. ఇంచుమించుగా చాలా వరకు లాస్ అయిపోయింది. సుమారుగా ఒక 20 లక్షల వరకు ఉంటుందండి, 15-20 మధ్య వరకు. ఇన్సూరెన్స్ చేయలేదండి, ఎందుకంటే ఎవరు ఒకరు ఉండవు అని కర్ర అంటే ఒకరు ఉంటాయి కాబట్టి చేయలేదు. స్టేడియం దగ్గర ఇక్కడ ఫైర్ అయింది. మీరు అక్కడికి వెళ్ళమంటే మేము ఇమీడియట్ గా బయలుదేరి ఇక్కడికి వచ్చామండి. వచ్చినాక ఇది ఇక్కడ తగిలోడిపోతున్నారు, చెక్క మొత్తం అంతా తగిలోడిపోయింది. తర్వాత మేము ఫైర్ వాళ్ళు కూడా మేము కంట్రోల్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఫైర్ వాళ్ళు కూడా వచ్చారండి. మొత్తం ఇదంతా మంటలన్నీ అదుపు చేసి అన్నీ దగ్గరుండి మొత్తం అన్ని చూసాం సార్. ఎలాంటి ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ కొద్దిగా ఆస్తి నష్టం కొద్దిగా జరిగిందని చెప్తున్నారండి.